మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అండ్ రామకృష్ణ అంటే అందరు హీరోల చేత దెబ్బలు తిన్న వ్యక్తి, అది వృత్తి తప్పదు. అవును, వృత్తి. అయితే రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట, నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట ఆ దెబ్బ తగలంగానే. ఆ హీరో ఎవరు, ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది? బోయపాటి గారి సినిమా జరిగింది. ఎవరు హీరో ఎవరు? ఆయన పెద్ద ఆయన మహానుభావుడు బాలయ్య. తప్పదు, కాళ్ళ మీద పడాల్సి వచ్చిందారు. అంటే తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు. అది నేను ఆ మాట ఆయనకి చెప్పలేను. అంతే కదా, పెద్ద ఆయన కదా. ఏ సినిమా సార్ ఇది? అదే బోయపాటి గారిదే సినిమా పేరు. ఏది పేరు? ఈ అఖండ 2 కాదు, దానికి ముందు లెజెండ్ ఏదో ఉంది. ఓకే, వైజాగ్లో కాలు జారింది. ఆయన నన్ను కొట్టడానికి వచ్చి కాలు జారింది, ముందుకు వచ్చి గుద్దుకున్నాడు. తర్వాత కాళ్ళ మీద పడిపోయాం. దాన్ని పెద్ద పబ్లిసిటీ కానియాలి, దాన్ని ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయాను. నాది నా తప్పు కదా చెప్పేసాడు. నాది మాస్టర్, నాది, సారీ మాస్టర్ అని చెప్పాడు. మాస్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ నాదే ప్రాబ్లం. అంటే మనల్ని వాళ్ళు ఏమన్నా బయట చూస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమోనని ఇమ్మీడియట్గా ఆయన ఎన్నో సినిమా చేసిండు ఆయన కదా. అవునవును. ఇమ్మీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు. సూపర్. తప్పు ఆయనదే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది. అంతే, హీరో గారిని ఎవరు అడగలేదు, అలా అనలేరు అసలు. అవును. ఒకరు ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏమనరు. ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే అది ఈయన మీద కోపాన్ని వీళ్ళందరి మీద జరుగుతారు. అవును, వీళ్ళ మీద దోమేస్తుంటారు. ఇది అనలేరు కదా. అవును. అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా తిడతారట, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారట, అడుగుతారట. ఏంది బాలయ్య బాబుకి అంత అనుబంధం ఏంటి మీకు? ఇది సరదాగా అంటే అప్పటి నుంచి కష్టపడుతున్నాం అనేది. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. ప్రతివాడిని బాగా కష్టపడుతున్నాయంటే బాగా లైక్ చేస్తాడు. కొంచెం అలా గెలుతుంటాడు, ఇలా గెలుతుంటాడు, ఎలా పట్టుకుంటాడు. ఆయన అంటే సరదాగా ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే కంటే అంటే మంచి లైక్ చేస్తాడు. సార్, అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటేమో బాలయ్య బాబు వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, కోపంగా ఉంటాడు, ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు. బట్ మీరు చెప్తుంటే ఏమో చాలా ఆశ్చర్యంగా ఉంది. అది బయట అనుకుంటున్నారు కానీ, నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ సెట్లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన. సెట్లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు. ఎవడన్నా ఏదో నవ్వకుండా నుంచున్నా కదా వాడిని వెళ్ళి వెనకమాలకి గెలిగేస్తాడు. అట్లా సరదాగా ఉంటాడు సార్, చిల్లిగా. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, ఫైట్ మాస్టర్లు కాదు, ఫైటర్స్ కాదు. అవును, ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి అంతా ఒకటే. నన్ను నిలబట్టుకుంటాడు, దొరికేవరను అందరు నవ్వుతా ఉంటారు. అది ఒక సరదాగా ఉంటాడు ఆయన. బయట నేను కూడా విన్నా, బయట ఆయన కోపంగా ఉంటాడు, అట్లుంటాడు, ఎట్లుంటాడు అనుకుంటారు. సెట్లో నేను సరదాగా ఉంటాడు. ఆయన ఆర్టిస్ట్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, అందరినీ సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు. లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగులు అక్కడ చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫీచర్లాగా. తను సరదాగా ఉంటాడు. ఆయన గుడ్ క్యాండిడేట్ బాలయ్య బాబు. ఇప్పుడు అఖండ 2లో కూడా చేస్తున్నట్టున్నారు. చేశాను. ఎలా వస్తుంది మూవీ? అఖండ 2 చాలా సూపర్గా ఉంటుంది. అఖండ 2 మంచి హిట్ అవుతుంది అనుకున్నా నేను. బోయపాటి శ్రీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అవునా? ఆయన కసి అంతా దీని పెట్టాడు. ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం. ఎన్ని రోజులు చేశారు షూట్ అఖండ 2కి? నేను ఇక్కడే ఒక 20 రోజులు చేశాను. ఎంతో బయట ఫారెన్ వెళ్ళారు వీళ్ళు. అప్పుడు ఫారెన్ వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్లు మన వాళ్ళు కలిసి చేయాలి ఫారెన్లో. అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. ఓకే, మీ ఇక్కడ లోకల్లోనే చేసాం మేము. చాలా బాగా వచ్చింది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా, ఇంకేముంది. వాళ్ళకిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది సూపర్ బాగుంటుంది. అందువల్ల బోయపాటి గారు బాగా ఇష్టంగా చేశాడు సినిమాని. ఆయన కసిగా చేశాడు. బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది. ఎలా ఉండేది అది పోతుంది. రజనీకాంత్ గారు అడుగుతారు, ఎట్లా పక్కన కూర్చోబెట్టి. రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి. రజనీకాంత్ గారు ఓప అనేవాడు, కూర్చునేవాడిని, మంచి కాఫీ ఏదో టీ తాగుతా ఆయన
ఇవ్వండి వాడికి ఇట్లా చైర్ తీసుకొని కూర్చున్నాను. ఆయన చైర్ పెద్ద చైర్ వేసేవాళ్ళు, నాకు ఏది మంచి చైర్ చేయి, మంచి చైర్ తీసుకొని చేయను కూర్చోబెట్టుగా ఆయన అడిగేవాడు అట్లా ఏదేది తిరిగినాయి, ఎక్కడెక్కడ తిరిగినాయి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను చెన్నైకి వచ్చేరాను అన్నాడు కూడా పాపం. ఓకే. ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా సందర్భించాడు. ఏ సినిమా చేశారు ఆయనతో మీరు? తమిళ్లో 2 సినిమాలు చేశాను, తెలుగులో వచ్చేసి జగపతి బాబు ఆయన ఒక సినిమా చేశారు. సినిమా పేరు చాలా సినిమాలు నాకు గుర్తులేదు. చేశాను ఒక 4-5 సినిమాలు చేశాను ఆయనతో, 4-5 సినిమాలు చేశాను, 6 సినిమాలు చేశాను. మన జైలర్ కూడా చేశాను ఆయనతో. ఓకే. జైలర్ కూడా చేశాను. ఆ మూమెంట్ ఇస్తే చాలా ఆయన ఇదిరా ఇది కావాలి నాకు అనేవాడు ఆయన. ఇది కావాలి మనకు, మంచి చాలా లవ్ చేసేవాడు. అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు తెర మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు, తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు. చాలా మంచి వ్యక్తి, దేవుడు లాంటి క్యాండిడేట్ ఆయన. నేను ఒక మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నారే ఏవాడు చైర్లాక ఆడ ఏమన్నా ఉంటే చైర్లాక సైడ్ అయ్యండి. ఆయన కూర్చొని కాఫీ తాగుతూనే ఉండేవాడు, మనం నుంచుంటే ఊరుకునేవాడు కాదు, కష్టపడేవాడు నువ్వు కూర్చోనుకో అంటాడు. కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెడతా, అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకున్నావు, అలా అడుగుతుండేవాడు. ఓకే. దేవుడు లాంటి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, గుడ్ క్యాండిడేట్. ఆ వయసు ఆ లైన్లో మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా. నేనైతే చాలా హ్యాపీ, ఇది మంచి క్యాండిడేట్ అని అనుకున్నాను. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది, కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు, అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ బ్యాకప్, ఇమ్మీడియట్గా ఎక్కిపోయాడు. ఇమ్మీడియట్గా ఎక్కిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు, కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 1 గంట చేసి వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏసి వెళ్ళిందంట, అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు. ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి 1 గంట 2 గంటలు షూటింగ్ చేసాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటలు దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు, ఇలాగ చనిపోయింది ఆవిడ, యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథ అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేసాం. అప్పుడు కూడా ఆ రోజు నేను గుర్తు చేసాం సార్కి. సార్ ఆ రోజు ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేసిన ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకే రా అని చెప్పి జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా, ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే. ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను. అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా ఫలానా సినిమాలు అయింది చేశాను. చాలా హ్యాపీగా ఇది అయింది. ఆవిడ ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత్ర ఆవిడ బాగా అయినా కదా. ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా.
అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే. తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది ఓకే. తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను ఆ సినిమా, ఆ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ పోడవలసినంత ఆశ. అంతే కదా, కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము, వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఎడ్నెట్టుంది ఇడ్నెట్టుంది. పాపం నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉంటుందండి షూట్. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను, 2-3 నెలలు చేశాను. అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్, దాంట్లో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి, ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరి నుంచున్నా కానీ నా దగ్గరికి రైట్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. అశ్విని గారి అమ్మాయి ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే. ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఇవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్గానే పోయి అలా ఇది ఉంటుంది ఆవిడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.